ఓ విశ్వాసి పాపంలో పడ్డావా? మనం అంత్య దినాల్లో జీవిస్తున్నాం కాబట్టి హల్లెలూయా. ఎంత గొప్పవారైనా, ఎంత ఆత్మీయత కలిగి ఉన్నారు కూడా దేవుని యొక్క సేవలో అపారమైన అనుభవం కలిగిన వారిని కూడా మరి సాతానుడు పడద్రోవడానికి కంకణం కట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. హల్లెలూయా. భక్తుడైనా ఎంతటి వారైనా సాతాను పడద్రోవడానికి మరి సైతాను కంకణం కట్టుకుని తిరుగుతూ ఉన్నాడు. ఎందుకంటే భయంకరమైన అంత్య దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. మరి ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, అపోస్తలుడైన పేతురు యేసు ప్రభు వారి వెంబడి తిరిగిన వ్యక్తి. ఎవరండి? అపోస్తలుడైన పేతురు యేసు ప్రభు వెంబడి తిరిగిన వ్యక్తిని సాతానుడు వదలలే. ఎందుకంటే యేసు ప్రభు వారికి 12 మంది శిష్యులు. అయితే యేసు ప్రభు వారు ఎవరి చెయ్యిని తాకలే, పేతురు చెయ్యి మాత్రమే యేసు ప్రభు వారు తాకారు. ఎందుకంటే యేసు ప్రభు వారు నీటి మీద సముద్రం మీద నడుచుకుంటూ వస్తూ ఉన్నప్పుడు మరి అనేకులు అక్కడ వేకుజామున చూసి భయపడ్డారు. భూతం వస్తుందేమని చెప్పి భయపడ్డారు. పేతురు అన్నాడు, ప్రభువా, యేసు ప్రభు నేనే, మీరు భయపడదని చెప్పినప్పుడు పేతురు అన్నాడు, ప్రభువా మీరైతే నేను కూడా నీటి మీద నడుచుకుంటూ వస్తానని చెప్పి అన్నాడు. కానీ ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, పేతురు నీటి మీద నడుచుకుంటూ వెళ్ళాడు. నడుచుకుంటూ వెళుతూ యేసు ప్రభు ఉన్నాడని మర్చిపోయాడు కదా. మర్చిపోయి నడుచుకుంటూ వెళుతూ ఉన్నప్పుడు పోతూ ఏమైంది? నీటిలో మునగడం ప్రారంభమయ్యాడు. నీటిలో ఎప్పుడైతే మునిగిపోతున్నాడు, పేతురు అన్నాడు, ప్రభువా నేను నీటిలో మునిగిపోతున్నానయ్యా, నన్ను పట్టుకోమని చెప్పి పేతురు ఎప్పుడైతే యేసు ప్రభువాన్ని అడిగినప్పుడు అప్పుడు పేతురు ఇక చేతిని పట్టుకుని యేసు ప్రభువాన్ని నడిపించిన దేవుడు. హల్లెలూయా. అద్భుతం చూసిన దేవునికి అద్భుతం చూశాడు. యేసు ప్రభు వెంబడించి తిరిగిన పేతురు చూడండి ఎంత భయంకరమైన దినాల్లో ఉంటూ ఉన్నాడు కదా. మనకు భయంకరమైన దినాల్లో ఉంటున్నాం అంటే అపవాది సాతానుడు ఎవరిని కూడా వదలడు. కాబట్టి మనము రక్షణ పొంది బాప్తిజం తీసుకొని అనుకుంటే సరిపోదు, అవునా కదా. మరి యేసు ప్రభు వెంబడి తిరిగిన పేతుర్నే, మరి యేసు ప్రభు యొక్క శిష్యున్నే సాతానుడు వదలలేదంటే మరి నీవు నేను ఎంత? హల్లెలూయా, ఉన్నా కాదు. అందుకే ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, మరి పేతురు యేసు ప్రభుని మరి ఆయన పట్టుకుంటున్నప్పుడు అందరూ అభ్యంతరపడుతున్నారంటే మీరు నా కొరకు మీరేమనుకుంటున్నారంటే పేతురు అంటారు. చూడండి మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయము 31-32 వచనాలు. మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయము 31 నుండి 33 వచనాలు మనం ధ్యానించుకుందాం. అప్పుడు యేసు వారిని చూచి ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడెదరు. ఎలాగనగా గొర్రెల కాపరిని మందలోని గొర్రెలు చెదిరిపోవును అని రాయబడి ఉన్నది కదా. నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళదనను. అందుకు పేతురు ఈ విషయమై అభ్యంతరపడినను నేను ఎప్పుడు అభ్యంతరపడని ఆయనతో చెప్పగా యేసు అతనిని చూచి ప్రారంభం చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, దయగలిగిన మా ప్రభువా, నీ పాదములకు వందనాలు, స్తోత్రాలు నాయన. మరి నాయన మీ మాటలు బంధం వద్దుకుంటే సుత్తి వంటివి, మీ మాటలు సాకలి సబ్బు వంటివి, మీ మాటలు కంసల అగ్ని వంటి కనుక నా తండ్రి మాతోను మందరితో మీరు మాట్లాడండి. వినగల మనసు అర్థం చేసిన జ్ఞానం ఆత్మ మనతో తెరవండి. మీ దాసు ప్రవేశం ఉన్న మనసు పంచి మీ దాసులోని మీరు దూరంగా ఉండి మాతోను మందరితో మీరు మాట్లాడమని, వినగల మనసు అర్థం చేసిన జ్ఞానము మాతోను మందరికి దయచేయమని, మీరు నడిపించమని మీకే ఘనత మహిమ చెల్లిస్తూ ప్రతి మాట మీ దాసు నోటికి మీరు బూరగొండి అందించి పరిశుద్ధాత్మను అందించి మీరు మాట్లాడమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి పొందుకుంటున్నాము మా తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఓ విశ్వాసి పాపంలో పడిపోయావా అంటే
మనము అంత్య దినంలో జీవిస్తున్నాం కాబట్టి, అంటే అపవాది అనే సాతానుడు ఎవరిని కూడా వదలడు. అవునా కాదు? అందుకే ఎంత గొప్పవారైనా, ఎంత ఆత్మీయతలో కలిగినో కదా, దేవుని సేవలో అపారమైన అనుభవం కలిగిన వారిని కూడా సాతానుడు వదలడు. అందుకే యేసు ప్రభు వారు మరి నా విషయం అందరూ భద్రపడితే మీరేమనుకుంటారంటే, మరి యేసు ప్రభు వారు తన శిష్యులను అడిగారు కదా. శిష్యులు అడుగుతున్నప్పుడు పేతురు ఏమన్నాడు కదా, ఏమన్నాడు? అప్పుడు యేసు వారిని చూచి, ఈ రాత్రి మీరందరూ నా విషయం పడెదరు. ఎలా అనగా గొర్రెల కాపరిని మందలో అని రాయబడి నేను అడుగుతుంటే, అప్పుడు యేసువారిని చూసి ఏమన్నాడు? ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతర పడెదరు. ఏం పడదరట? అభ్యంతర పడెదరు కదా. అయితే మరి నేను లేచిన తరువాత మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళెదను. అందుకు పేతురు నీ విషయమై అందరూ అభ్యంతరపడినను నేను ఎప్పుడును అభ్యంతర పడనని ఆయనతో చెప్పగా యేసు అతన్ని చూచి ఈ రాత్రి కోడి కుయ్యక మునిపే నీవు నన్ను ఎరగనని ముమ్మారు చెప్పేదమని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, యేసు ప్రభువారు మరి శిష్యులందరినీ పిలిపించి ఆయన ఏం చెప్తున్నాడంటే, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతర పడుదురు. ఎలా అయినగా గొర్రెల కాపర్ని ఏం చేస్తారట? కొట్టుదురు. మందని గొర్రెలు చెదిరిపోవునంట. అంటే యేసు ప్రభువు అప్పగిన మునుపు మరి పేతురు అక్కడ శిష్యులందరూ ఉన్నప్పుడు అందరూ అభ్యంతర పడుతున్నారంటే, పేతురు ఏమంటాడంటే, ప్రభువా కదా ఏమంటాడు ఆయన? అందుకు పేతురు నీ విషయం అందరూ అభ్యంతర పడినను నేను అభ్యంతర పడను కదా అని ఆయనతో చెప్పాడు, రోషంతో చెప్పాడు. అయ్యా, అందరూ నన్ను మరి పట్టుకొని సిలువ వేయక ముందే యేసు ప్రభు వారికి సర్వలోకాన్ని సృష్టికర్తనే దేవుడు ఆయన మానవుల పాపాల కొరకై, మానవుల శాపాల కొరకై కలువరి సిలువలో ఆయన మన కొరకై బలియే సమయం వచ్చింది కాబట్టి యేసు ప్రభు వారికి తెలుసు. ఎందుకంటే అందుకే ఆయన అంటున్నాడు, ఇది సమయం వచ్చింది కాబట్టి అందరు నా విషయం అభ్యంతర పడితే పేతురు ఏమంటే రోషంతో, అయ్యా ప్రభువా, అందరూ అభ్యంతర పడినా నేను మాత్రం అభ్యంతర పడను. ఒకవేళ అందరూ పడుతుండొచ్చేమో కదా. మరి పేతురు చాలా రోషంతో చెప్తూ ఉన్నాడు. అయితే యేసు ప్రభు వారికి తెలుసు. అందుకే యేసు ప్రభు వారికి ఏమన్నారు? నీవు నన్ను ముమ్మారు ఎరగని చెప్పంత వరకు కోడి 3 సార్లు పోస్తుంది అన్న. అవునా? మరి యేసు ప్రభుని వెంబడించి యేసు ప్రభు యొక్క అద్భుతాలు చూసి 5,000 జనులకి 5 రొట్టెలు 2 చేపలతో అనేక 5,000 జనులు తిని 12 గంపలు తృప్తిపరిచి దీవించిన దేవుని అద్భుతాలు చూశాడు. అనేక రోగాలను స్వస్థపరిచింది చూశాడు. అనేక అద్భుతాలను చేసింది చూశాడు. సముద్రం నీటి మీద నడిచింది చూశాడు. అయితే పేతురు మరి యేసు ప్రభు వారిని అందరూ అడుగుతున్నారు, అయ్యా, అందరూ అభ్యంతర పడితే అందరూ ఏమనుకుంటారో, మరి నీవు నా విషయం నువ్వేమనుకుంటావు అని చెప్పి పేతురు అడిగితే, ప్రభువా, అందరూ అభ్యంతర పడినా కూడా నేను మాత్రం అభ్యంతర పడను, నేను మాత్రము అభ్యంతరము పడను అన్నాడు. అందుకే యేసు ప్రభు వారికి సర్వలోకానికి సృష్టికర్తన దేవుడు హృదయం నుంచి మాటల్లో బయటికి రాకముందే ఆయనకి అన్ని తెలుసు. తెలుసా తెలియదా? అన్ని తెలుసు. అందుకే నీవు పేతురు, నువ్వు ముమ్మారు కోడి నన్ను ఎరగని చెప్పేంత 3 సార్లు కోడి కుయ్యని చెప్పి యేసు ప్రభు వారు పేతురికి చెప్పాడు. హల్లెలూయా. చూడండి, అదే మత్తయి సువార్త 26వ అధ్యాయంలో 69వ వచనం చదవండి.
ఆ, పేతురు వెలుపట ముంగిట పేతురు వెలుపల ముంగిట కూర్చుంటుండగా ఒక చిన్నది అతని ఒక చిన్నది అతని యొద్దకు వచ్చి, నీవు గలియాయుడు గలిలాయుడవు యేసు ప్రభువు ఉంటివి కదా అనెను. కదా అనెను. అనేను. హల్లెలూయా. ఎవరు చెప్తున్నారు అక్కడ? చిన్నది. అందరూ 12 మంది శిష్యులు ఉన్నారు. యేసు ప్రభువుకు తెలుసు. అందరూ ఎవరు అభ్యంతరపడినా నేను అభ్యంతరపడినా చెప్పారు. ఎవరు చెప్పారు? పేతురు చెప్పాడు కదా. యేసు ప్రభు పట్టుకున్న తర్వాత గలిలయ దగ్గర అక్కడ యేసు ప్రభు దగ్గర వచ్చిన తర్వాత యేసు పేతురు ఎప్పుడంట వెలుపటి కూర్చున్నాడంట. కూర్చుని ఉన్నప్పుడు అక్కడ ఎవరు గుర్తుపట్టారు? చిన్న అమ్మాయి కదా. ఒక చిన్నది వచ్చి ఆ పేతురును గుర్తుపట్టిందంట. నీవు కూడా గలిలయలో యేసు ప్రభు వెంబడి తిరిగిన శిష్యుడు కదా, నువ్వు వెంబడి తిరిగావు కదా అంటే ఎవరు గుర్తుపట్టారు? చిన్న ఒక అమ్మాయి పేతురు గుర్తుపెట్టినప్పుడు పేతురు ఏమంటున్నట్టు అందుకతడు నేను ఉండలేదు నీవు చెప్పు సంగతి నాకు తెలియదని అందరి ఎదుట నేను ఎవరు? ఈ పేతురు గొప్పగా చెప్పుకున్నాడు, అయ్యా ప్రభువా అందరూ అభ్యంతరపడినారు, నేను మాత్రమే అభ్యంతరపడిన చెప్పిన పేతురు ఎప్పుడైతే యేసు ప్రభువును పట్టుకున్న తర్వాత ఆ కూర్చుని వెలుపల ఉన్న వ్యక్తిని ఒక చిన్నది గుర్తుపట్టిన వెంటనే పేతురు ఏమంటున్నాడు? అందుకు పేతురు నేను ఉండలేదు నువ్వు చెప్పు సంగతి నాకు తెలియదని అందరి ఎదుట నేను అందరి ఎదుట చెప్పండి. నువ్వేం చెప్తున్నావు తెలీదు. అతడు నడవలోనికి చూసి వీడును నజరేయుడగు యేసుతో ఉండెనని అక్కడి వారితో చెప్పగా అతడు ఏమన్నారు? ఇంకొక చిన్నది వచ్చింది, వీడిని కూడా నజరేయుడు యేసుతో కూడా ఉన్నవాడు, తిరిగినవాడు, అద్భుతాలు చూసిన వాడు అని చెప్తా ఉంటే అప్పుడు ఏమన్నాడు? అతడు ఒట్టు పెట్టుకొని నేను ఉండలేదు ఆ మనిషిని పేతురు యేసు ప్రభు వెంబడి తిరిగిన వ్యక్తి అందరూ అభ్యంతరపడిన ప్రభా నేను మాత్రమే అభ్యంతరపడను అని చెప్పిన వ్యక్తి చిన్న అమ్మాయి వచ్చి ఎప్పుడైతే చిన్నది చెప్తూ ఉంటే నేను ఎరగనన్నది అన్నాడు కదా. నేను ఆయనను ఎరగనన్నాడు, నీ చెప్ప సంగతి నాకు తెలియదు అంటున్నాడు. అప్పుడు ఏం చేశాడు? ఒట్టు పెట్టుకోవడం ప్రారంభించాడు పేతురు. ఏం పెట్టుకుంటున్నాడు? ఒట్టు పెట్టుకుంటున్నాడు. ఏమని? కొంతసేపు అయిన తర్వాత అక్కడ నిలిచిన వారు వచ్చి నిజమే నీవును వారితో కూడా ఒకడే నీ పలుకులను గురించి సాక్ష్యం ఇచ్చినాడని అతనితో చెప్పింది. హల్లెలూయా. కొంతసేపు అయిన తర్వాత మనం గురించి అక్కడ వచ్చిన తర్వాత నిల్చున్న చూసి పేతురుని ఏమన్నారు? పేతురుతో వచ్చి నిజంగా నీవు వారిలో ఒకడివి, నీవు చెప్పుచున్న సాక్ష్యమే ఏమిటట? నీవు పలుకుచున్నావే, నువ్వు మాట్లాడుతున్నావే, నీ మాటలే సాక్ష్యం అని చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా కదా. మరి చెప్పిన తర్వాత అప్పుడు ఏమన్నా? అందుకు అతడు ఆ మనిషిని ఎరగని చెప్పి శపించడం కొరటకు ఒట్టు పెట్టుకొనుటకు మొదలుపెట్టెను. హల్లెలూయా. యేసు ప్రభు వెంబడి తిరిగి యేసు ప్రభు యొక్క అద్భుతాలను చూసి కదా 5 రొట్టెలు 5,000 జనం తిని 12 గంపలు ఆశీర్వదించిన దేవుని వెంబడి తిరిగిన వ్యక్తి శిష్యుడే పేతురే. మరి యేసు ప్రభు వెంబడి తిరిగిన వ్యక్తి యేసు ప్రభు వెంబడున్నావు రాజుని యేసు ప్రభుకు తెలుసు. అందరూ అభ్యంతరపడినా నీవు నన్ను ప్రభువా ఎవరు అభ్యంతరపడినా కూడా నేను మాత్రం అభ్యంతరపడని చెప్పి గంభీరంగా చెప్పుకున్న వ్యక్తి ఎప్పుడైతే యేసు ప్రభు వారికి సర్వలోకాన్ని సృష్టికర్త అనే దేవునికి తన హృదయం నుంచి రాకమునిపే అన్ని తెలిసి ఎరిగి ఉన్న దేవుడు. హల్లెలూయా. అవునా కాదు? ముమ్మారు 3 సార్లు ఒట్టును ఒప్పుకుని ఒట్టు పెట్టుకుంటామని చెప్పి యేసు ప్రభు ముందే చెప్పేశారు. అప్పుడు 3 సార్లు కోడి కూర్చుని చెప్పారు కదా. మరి ఆయన చెప్పిన తర్వాత ఏమన్నాడు? నేను అసలు తెలియదాకు అతడు ఒట్టు పెట్టుకుని ఉండగా అతడు ఆ మనిషిని
ఎరగని చెప్పేశాడు, ఒట్టు పెట్టినేశాడు. ఒట్టు ఎవరు పెట్టుకుంటారండి? ఒట్టు అంటే ఏంటి? ప్రమాణం కదా. నాకు తెలియదని చెప్పి ప్రమాణం చేయిస్తాడు ఆయన. యేసుప్రభు ఎవరో నాకు తెలియదు, యేసుప్రభు నేను చూడలేదు, యేసుప్రభు నేను తిరగలేదు అని చెప్పి ఒట్టు పెట్టుకునేస్తాడు. హల్లెలూయా. అయితే ఒట్టు పెట్టుకున్న తర్వాత అక్కడ ఉన్న తన మాట, నోటితో పలుకుతున్న ప్రతి మాట, ఆ మాటే సాక్ష్యం చెప్పి వారు ఎదిగారు, గ్రహించుకున్నారు. అక్కడ గ్రహించుకుని నీవు కూడా నజరేయుడైన యేసుతో తిరిగిన వ్యక్తి అని చెప్పి వాళ్ళు తెలుసుకొని యేసు ప్రభువును శిష్యుడు అని చెప్పి గుర్తించారు. అప్పుడు వాళ్ళు చెప్తున్నారు, నీ పలుకుతున్న మాటలే నీ అదే సాక్ష్యం అని చెప్పారు. హల్లెలూయా. అందుకు అతడు ఆ మనిషిని దగ్గరని ఆయన ఎవరు నాకు తెలియని చెప్పి శపించడం ప్రారంభించాడంట. యేసు ప్రభును తిరిగి అద్భుతాలు చూసిన వ్యక్తి శపించడం, యేసు ప్రభునే శపించడం ప్రారంభించాడు. ఒట్టు పెట్టుకుని ప్రారంభించాడు. ఒట్టు పెట్టుకున్నటకు మొదలు పెట్టాను. వెంటనే కోడి కూసెను. హల్లెలూయా. ఏమిటంట? ఎప్పుడైతే పేతురు ఒట్టు పెట్టుకుని శపించడం ప్రారంభించాడు, యేసు ప్రభు చెప్పాను చెప్పలేదా? అయ్యా అందరూ అభ్యంతరపడి అంటే పేతురు ముందే యేసు ప్రభు తెలుసు. పేతురు యొక్క విశ్వాసం ఏంటో, నమ్మకం ఏంటో యేసు ప్రభు తెలుసు కదా. తెలిసి అందరూ ఒట్టు పెట్టుకుని మరి పేతురు తెలియదని చెప్పాడు, ఒట్టు పెట్టుకున్నాడు, అబద్ధం చెప్పాడు, శపించడం ప్రారంభించాడు. ఎప్పుడైతే కోడి కూసింది, యేసు ప్రభును ఎప్పుడైతే ఆయన ఒట్టు పెట్టుకున్న వెంటనే కోడి కూసింది. యేసు ప్రభు చెప్పారు చెప్పలేదు, ముందు తెలుసు యేసు ప్రభు సర్వలోకాన్ని సృష్టికర్త అయిన దేవుడు మన హృదయం నుంచి మాట బయటికి రాకముందే మన విశ్వాసం ఏంటో, మన భక్తి ఏంటో, మన నమ్మకం ఏంటో, మనం మాట్లాడే ప్రతి మాట సృష్టికర్త అయిన దేవునికి అన్నీ తెలుసా తెలీదా? అందుకే ఈ పేతురు ఎప్పుడైతే అనుభవించదంతా యేసు 3 సార్లు చెప్పిన తర్వాత, యేసు ప్రభువును పట్టుకుని పోయిన తర్వాత అప్పుడు ఆయన పశ్చాత్తాపడుతూ ఉన్నాడు కదా. పశ్చాత్తాపడి తర్వాత 30 సంవత్సరాల తర్వాత ఆయన పత్రిక రాస్తాడు. ఆయన యేసు ప్రభు వెంబడి తిరిగి ఎటువంటి వారినైనా పడద్రోయడానికి శక్తి కలిగిన వాడు సాతానుడు అని చెప్పి పేతురు గ్రహించుకున్నాడు, తెలుసుకున్నాడు. 30 సంవత్సరాల తర్వాత తన అనుభవంతో ఏం రాశాడు? పత్రిక రాశాడు. ఏమని చూడండి, మొదటి పేతురు 5వ అధ్యాయము 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరి మింగుదనని వెతుకొచ్చు తిరుగుచున్నాడు. ఎవరు చెప్తున్నాడు మాట? ఎవరు రాశారు? యేసు ప్రభువు వెంబడి తిరిగిన పేతురు, ఆయన యేసు ప్రభువుకి అద్భుతాలు చూసిన పేతురు, యేసు ప్రభు వారు అన్ని గ్రహించుకున్న తెలుసుకున్న వ్యక్తి. ఆ వ్యక్తి యేసు ప్రభు వారు మీ యొక్క గొర్రెలు కాపాడు చెదురుకొట్టే సమయం వచ్చింది ఆయన చెప్తుంటే అందరు అభ్యంతరం పడుతున్నారంటే పేతురు, ప్రభు నేను అభ్యంతరం పడని చెప్పాడు కదా. అభ్యంతరం పడనని చెప్పిన వ్యక్తి అబద్ధాలు ఒట్టు పెట్టుకున్నాడు, శపించాడు. ఆయన ఎవరు నాకు ఎరగని చెప్పి తెలవని చెప్పి కట్టాకయ కండుగా ఆయన తెగించి చెప్పేశాడు కదా. ఆయన ఎవరు నాకు తెలియదు అని చెప్పిన తర్వాత 30 సంవత్సరాల తర్వాత అనుభవంతో పేతురు ఏం రాశాడు? ఏమన్నాడు? నిబ్బరమైన బుద్ధి మెలకుగా ఉండండి. ఎందుకంటే అపవాది నువ్వు నిద్రపోతే ఎవరిని వాడు వదలడు. దేవుని సన్నిధికి వస్తున్నా, దేవుని వాక్యం వింటున్నా కదా. దేవుని సన్నిధికి నిద్రపోతే అపవాది నీ తల మీద ఎక్కి కూర్చుంటాడు. కూర్చున్న తర్వాత యేసు ప్రభు ఎవరు నీ కూడా ఏమంటావు రేపొద్దున తెలియదంటారు. అవునా కాదా? మరి అందుకే పేతురు 30 సంవత్సరాల ఆయనకు అనుభవంతో ఈ యొక్క పత్రికను రాస్తూ ఈ మాట్లాడతాడు. నిబ్బరం కలిగి బుద్ధి గలవారై మెలుగుగా ఉండి
మెలకువ ఉండుడి. మీ విరోధి అయిన అపవాది ఎవరుగా? మీ విరోధి అయిన అపవాది. గర్జించు సింహము వలె ఎవరు? సాతాను, అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా ఎవరిని మింగుదునా అని చెప్పి వెతుకుచున్నాడు అంట. వాడు ఆకులు కొన్నాడు కదా, సింహం ఆకులు కొన్నట్లుగా తిరుగుతుంది. అవునా? అంటే దేవుని యందు విశ్వాసం ఉంచిన విశ్వాసులను వాడు ఎలా మింగాలి, ఎలా పడద్రోయాలి, ఎలా వారిని దేవుని వేరు చేయాలని చెప్పి వాడు కంకణం కట్టుకొని తిరుగుతూ ఉన్నాడు ప్రియులారా. అందుకే పేతురు యేసు ప్రభు యొక్క వెంబడి తిరిగిన వ్యక్తి, అద్భుతాలు చూసిన వ్యక్తి, అద్భుతాలు యేసు ప్రభు చేస్తే అనుభవించిన వ్యక్తి, ఎప్పుడైతే యేసు ప్రభును ఆయన అందరూ అభ్యంతరపడిన నేను అభ్యంతరపడిన చెప్పి రోషంతో చెప్పిన వ్యక్తి ఆయన కదా. ప్రభువా, అందరూ నీ కొరకు అభ్యంతరపడిన నేను నీ కొరకు చావడానికైనా సిద్ధంగా ఉన్నాను కదా. అయితే ప్రభునందు ప్రేమ దేవుని యొక్క సంగమా, యేసు ప్రభు వారికి అన్ని తెలుసు. అందుకే తర్వాత ఆయనకు 30 సంవత్సరాల తర్వాత అనుభవంతో ఈ యొక్క మాటలు రాస్తూ ఉన్నాడు. ఏమని? నిబ్బరం కలిగి బుద్ధి గలవారై మెలకువగా ఉండండి, నిద్రపోవద్దు, అజాగ్రత్త ఉండద్దు, బలహీనంగా ఉండద్దు. ఉంటే అపవాది నిన్ను గర్జించే సింహం వలె మింగివేస్తాడని చెప్పి ఈ పేతురు తన అనుభవంతో ఆయన ఏం చేశాడు? పత్రిక రాశాడు. ఎందుకంటే ఆయన అనుభవించాడు కదా కదా. యేసు ప్రభు యొక్క ఎంబడి తిరిగిన తర్వాత అటువంటి విశ్వాసం కలిగిన వ్యక్తిని అపవాది అని సాతానుడు పడద్రోస్తున్నాడు. కాబట్టి అనుభవంతో పేతురు మనకు హెచ్చరికిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని యొక్క సంగమా, ఈ రోజు నువ్వు నీ భక్తి ఎంత, నీ ప్రార్థన జీవితం ఎంత, నీ యొక్క అనుభవం ఎంత అంటే అపవాది ఎవరిని కూడా విడవదలడు. నువ్వు నిద్రపోతే గర్జిన సింహం వల్లే వాడు మింగివేయడానికి తిరుగుతూ ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు అందుకే మనం భయంకరమైన దినాల్లో మనం ఉంటున్నాం. అందుకే ఎవరిని మింగుదరని చెప్పి వాడు తిరుగుతున్నాడు. కాబట్టి మనం దేవుని యొక్క సన్నిధిలో భయభక్తులు కలిగి మనం ఉండాలి. ఎందుకంటే మరి ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, సాతానుడు ఎవరిని కూడా వదలడు. ఎవరిని వదలడం? దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడిని వెంబడి వాడు తిరుగుతూ ఉంటాడు. అవునా కాదా? లోకంలో ఉన్నవాడిని అంటే వాడి యొక్క స్నేహితులు వాడు పట్టించుకోడు. వాళ్ళు ఏం చేసినా పట్టించుకోడు. ఎందుకంటే తెలుసు ఆల్రెడీ మీరందరూ నన్ను వెంబడిస్తున్నారు కాబట్టి మీరు నా ఫ్రెండే, మీరు నా ఫ్రెండ్ అని చెప్పి వాళ్ళు ఏం పట్టించుకోడు. ఎవరిని మింగాలని వస్తాడు? సింహం గడ్డిని మింగుతుందా? ఏం కావాలి దానికి? మాంసం కావాలి. అవునా కదా? అంటే యేసు ప్రభువును ఎవరైతే వెంబడిస్తున్నారో పక్షిరాజు వల్ల నూతన బలం పొందుకున్న వారు ఎవరు? యేసు ప్రభువును వెంబడించే వారు బలం పొందుకున్న వారిని, ఆ బలాన్ని మింగాలని చెప్పి అటువంటి వారిని వెంబడిస్తూ ఉంటాడు, తిరుగుతూ ఉంటాడు. అందుకే ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, ఈ రోజు మనము విశ్వాసం కలిగి జీవిస్తున్న పాపలు పడిపోకుండా ఉండాలంటే పేతురునే సాతానుడు వదలలే. మరి దావీదు దేవుడు నా హృదయానుసారుడు దేవుడు దావీదును. అవునా? దావీదు ఎటువంటి వాడంట? నా హృదయానుసారుడు అన్నాడు. మరి దావీదు ఎప్పుడైతే యుద్ధం చేయాల్సిన సమయానికి యుద్ధానికి వెళ్ళలే, ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు కదా. చూడండి, ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, 2 సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము 2 సమూయేలు గ్రంథం 11వ అధ్యాయము 1 నుంచి చదవండి 5 వచనాలు. వసంతకాలంలో రాజుల యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు మోయాబును అతని వారిని ఇశ్రాయేలును పంపగా వారు అమోనీయులను సంహరించి రబ్బా పట్టణమున ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. ఒకానొక గమనించండి, ఇక్కడ యుద్ధకాల సమయం అంటూ అందరు యుద్ధానికి బయలుదేరి వెళ్ళారు కదా. యుద్ధానికి వెళ్ళినప్పుడు అందరు పంపించాడు, దావీదు మాత్రమే ఇంట్లో ఉండిపోయాడు. దావీదు ఎక్కడ ఉండాలి? బాగా గమనించాలి. నీకు బాగా అర్థం చేసుకుంటే దేవుని యొక్క వాక్యం అర్థమవుతుంది, దేవుడు అర్థమవుతాడు. ఎందుకంటే వచ్చాక వెళ్ళిపోయేమని కాదు. మరి దావీదు
రాజు కదా, అందరిని యుద్ధానికి పంపించారు. యుద్ధానికి వెళ్ళవలసిన సమయం యుద్ధానికి వెళ్ళాలా వెళ్ళకూడదా? వెళ్ళాలి కదా. వెళ్ళప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన? ఇంట్లోకి వచ్చాడు. ఒకటి గమనించాడు, నీవు ఆరాధించే సమయంలో దేవుని మందిరానికి ఆదివారం వచ్చి ఆరాధించడానికి వెళ్ళకపోతే అపవాది నిన్ను వదులుతాడా? ఏం చేస్తాడు? చూడండి, యుద్ధానికి వెళ్ళవలసిన సమయము ఒక దినము, ఒకానొక దినము దావీదు ఇంట్లో పండుకొని లేచి నిద్ర మీద నడుస్తూ ఉన్నాడు. చదవం. ఒకానొక దినము పొద్దుగుంకి వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్ద మీద నడుచుచు పైనుండి చూచుచుండగా ఏం చేశాడైనా? ఈ రాజు నగరంలో తన యొక్క ఇంటి మిద్ద మీద పడుకుని లేచాడు. లేచిన తర్వాత నడుస్తున్నాడు. ఉదయం ఏం చేస్తున్నాడు? అటు ఇటు తిరుగుతూ ఉన్నప్పుడు అటు ఇటు చూస్తూ ఉన్నాడు. తిరిగేటప్పుడు మానవులు ఎవరైనా కానీ వాకింగ్ చేస్తామో ఎక్కడో చూసుకుంటూ అటు ఇటు చూసుకుంటూ వెళ్తూ ఉంటాం కదా. అయితే దావీదు కూడా పడుకుని ఉదయం అయింది, లేచాడు. లేచిన తర్వాత మిద్ద మీద వెళ్ళాడు. మిద్ద మీద లేచిన తర్వాత ఆయన నడుస్తున్నాడు, అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. అటు ఇటు చూస్తూ ఉన్నాడు. అటు ఇటు చూస్తూ ఉంటే బెస్తవ ఉరియా భార్య ఏం చేస్తుందంటే అక్కడ స్నానం చేస్తూ ఉంది. ఈయన మిద్ద మీద ఉన్నాడు, ఆమె స్నానం చేస్తుంది. ఇప్పుడు పేదవాళ్ళు ఇంటిలో ఉన్న బాత్రూమ్లు ఉండవు కదా, వాళ్ళ ఇంటి బయట బాత్రూమ్ కట్టుకుని ఉంటారు. కొన్ని ఇంటికి టాప్ ఉండవు బాత్రూమ్లు కదా, ఏదో కొద్దిగా 4 ఇది దాపితం వేసుకొని స్నానం చేస్తుంటాం. ఆ విధంగా మరి ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, ఈ దావీదు యుద్ధానికి వెళ్ళవలసిన సమయం వెళ్ళకుండా ఏం చేశాడు? ఇంట్లో ఉన్నాడు, పండుకుని లేచాడు. లేచిన తర్వాత మిద్ద మీద వెళ్ళాడు. అటు ఇటు తిరుగుతూ ఉంటే ఏం చేశాడు దావీదు? అటు ఇటు తిరిగి చూస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉరియా భార్య బెస్తవ స్నానం చేస్తూ ఉంది. ఏం చేస్తుంది? స్నానం చేస్తూ ఉంది. స్నానం చేసిన తర్వాత ఈయన చూపు ఎక్కడికి వెళ్ళింది? దావీదు దేవుని యొక్క విశ్వాసం కలిగిన వ్యక్తి, అయినా నమ్మకం ఉన్న వ్యక్తి, దేవుని ఎంతో పచ్చదప్పటిన వ్యక్తి కదా. అయితే దావీదు మరి యుద్ధానికి వెళ్ళవలసిన సమయం యుద్ధానికి వెళ్ళకుండా ఒంటరిగా ఇంట్లో ఉండిపోయాడు. ఇంట్లో ఉండిన తర్వాత అందరిని యుద్ధానికి పంపించాడు, ఈయన మాత్రం ఉండిపోయాడు. వండుకుని లేచిన మిద్ద మీద అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. ఆయన కళ్ళు చూపు అటు ఇటు వెళ్ళింది. వెళ్ళిన తర్వాత ఎక్కడ వెళ్ళాడు? ఆయన కళ్ళు చూపు ఎక్కడ వెళ్ళింది? ఉరియా భార్య బెస్తవ స్నానం చేస్తూ ఉంటే ఆ యొక్క కంటి చూపుతో ఆయన చూశాడు. చూసిన తర్వాత కంటి చూపు అనేది చాలా భయంకరమైనది, అవునా కాదు? అందుకే ఎప్పుడైతే ఈ పేతురు చూసిన వెంటనే దావీదు చూసిన వెంటనే దావీదు ఏం చేశాడు? ఆ యొక్క బెస్తవను ఇంటికి పిలిపించుకున్నాడు, పాపం చేశాడు. ఏం చేశాడని? కంటితో అంటే అందుకే యేసుప్రభు అన్నాడు, లోకాన్ని వెంబడించదు, లోకాన్ని ప్రేమించదండి అన్నాడు, అవునా కాదా? అయితే ఈ దావీదు ఎప్పుడైతే కంటి చూపు చూశాడో చూసిన వెంటనే ఆశపడ్డాడు కదా. పడిన తర్వాత పాపము చేశాడు. ఒక పాపానికి ఇంకొక పాపం చేశాడు. ఎందుకంటే ఉరియాను మరి ఇంటికి పిలిపించుకున్నాడు. ఆయన ఎక్కడి నుంచి? యుద్ధానికి వెళ్ళిన ఉరియను ఇంటికి పిలిపించుకొని నువ్వు ఇక్కడ ఇంట్లోనే పండుకోని చెప్పి. ఎందుకంటే ఆమె అప్పటికే గర్భం ధరించింది కాబట్టి ఆ గర్భము తన మీద పడకూడదని చెప్పి, తన భర్త మీద పడాలని చెప్పి అనుకోవాలని చెప్పి ఉరియాని పిలిపించినప్పుడు ఉరియా ఏమన్నాడంటే, యుద్ధం చేసిన సమయానికి నేను యుద్ధానికి వెళతాను కానీ ఇంట్లో పడుకోవాల్సింది ఇది సమయం కాదని చెప్పి ఉరియా వెళ్ళిపోయిన తర్వాత దావీదు ఏం చేశాడు? మరి ఇంకో ఆ పాపని కప్పిపుచ్చుకోవడానికి ఇంకొక పాపం చేయాల్సి వచ్చింది. ఉరియాను యుద్ధంలో వెళ్ళి యుద్ధాల్లో ముందు నుంచి యుద్ధంలో చంపివేయించారు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఉరియా ఇంట్లో ఒప్పుకోలేడు. రాజు మాట వినుకుంటే నేను యుద్ధం చేసే సమయం ఇది, యుద్ధంలో ఉండాలి కానీ రాజా నేను ఇంట్లో పడుకునే సమయం, నా భార్యతో పడుకునే సమయం ఇది నాకు కాదని చెప్పి ఉరియా వెళ్ళిపోయిన తర్వాత ఈ యొక్క పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఉరియాని చంపించాడు. హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, అంటే సాతానుడు ఎటువంటి వారిని కూడా వదలడు. నీ ఒంటరి జీవితంలో అంటే దావీదు యుద్ధానికి వెళ్ళాల్సిన సమయాన్ని యుద్ధానికి వెళ్ళకపోతే, యుద్ధానికి వెళ్ళలేదు కాదు, వెళ్ళితే ఉరియా భార్యను చేయించేవాడు కాదు, పాపులు చేసేవాడు కాదు. అయితే ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, విశ్వాసం వచ్చి రక్షణ పొంది ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళవలసిన సమయాన్ని వెళ్ళకపోతే అపవాది నిన్ను కూడా పాపంలో పడద్రోస్తాడు. అవునా కాదు? దావీదు ఏమన్నాడు? నా హృదయానుసారం అన్నాడు. దేవుడు గొప్పగా మెచ్చుకున్నాడు, అవునా కాదు? యుద్ధ సూర్యుడు అన్నాడు.
అయితే అటువంటి దావీదును సాతానుడు కంటి చూపుతో పడివేశాడు, ఆశతో లోకాశంలో పడివేశాడు. ఎవరు? సాతాను. అందుకే ఎవరిని మింగుడు అని చెప్పి గర్జన సింహం అని వాడు తిరుగుతున్నాడు. ఈరోజు నీ భక్తి కలిగి ఉండి, ఆత్మవిశ్వాసం కలిగి ఉండి, నీవు ప్రార్థన చేయకపోతే, బైబిల్ చదవకపోతే, దేవుని సన్నిధికి వచ్చి నీవు ఆనందించకపోతే సాతానుడు నీ తల మీద ఎక్కి కూర్చుంటాడు. హల్లెలూయా. అపవాది తల మీద ఎక్కి కూర్చుంటాడు. అందుకే ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, పేతురు యేసు ప్రభు వెంబడి తిరిగిన పేతురుని వదలలేదు, దావీదును కూడా వదలలేదు. అందుకే అపవాదికి చోటు ఇవ్వబడి అన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:28 తొందరగా చదవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:28. విను వారికి మేలు కలుగునట్లు 4:28 అపవాదికి చోటు ఇవ్వబడే దొంగలి వాడిక మీదటను దొంగలు యాక ఏమి ఇవ్వకూడదంట? అపవాదికి ఏమి ఇవ్వకూడదు? చోటు ఇయ్యకుడి. చోటు ఇవ్వకూడదు. దొంగలి వాడిక మీద చిన్నప్పుడు బైబిల్ మనం స్కూల్ వెళ్తున్నప్పుడు కాకం కథ గోం కథ విన్నారు? ఎంతమంది విన్నారు? గోకి కాకి వచ్చి ఏమడిగింది? చోటు అడిగింది, కొంచెం చోటు అడిగింది. ఆ చోటు కొంచెం చోటు ఏం చేసింది? తనకు, తన పిల్లలకు, తన భర్తకు అందరు స్థలమంతా ఆక్రమించుకోలేదు. అవునా కాదు? మరి అపవాదికి చోటిస్తే వాడు నీ ఆత్మ జీవితంలో దేవుని యందు భయభక్తులు కలిగి, విశ్వాసం కలిగి జీవించడానికి వాడిని వదులుతాడా? వదులుతాడా? అపవాదికి నేను ఎప్పుడైతే చోటిస్తే, వానికి అవకాశం ఇస్తే, వాడిని నత్తి మీద కూర్చొని ఎదగకుండా నేనేం చేసంటే తన్నుతూనే ఉంటాడు, తల మీద తన్నుతూనే ఉంటాడు. అదే అవునా కాదు? అందుకే అపవాదికి చోటు ఇవ్వడు. ఎందుకంటే యేసు ప్రభు వెంబడి తిన్న పేతురునే వాడు సాతానుడు ఏం చేశాడు? ఎవరో తెలియని చెప్పి ఒట్టు పెట్టుకుని శపించే స్థాయికి తీసుకొచ్చాడు పేతురు కదా. మరి దావీదు దేవుడు నా హృదయానుసారం చెప్పిన దావీదును యుద్ధశూరుడు అని చెప్పాడు. దేవదూతల వంటి వాడు అన్నాడు, దేవతల వంటి వాడు అన్నాడు. దేవుడు దావీదు ఎంతగానో గొప్పగా పొగుడుతున్నప్పుడు మెచ్చుకున్నాడు. అటువంటి దావీదునే సాతానుడు పడద్రోశాడు. అంటే అందుకే మనం అపవాదికి అనేది చోటిస్తే ఏమైందంట? అపవాదికి నువ్వు ఎప్పుడైతే చోటిస్తావో వాడు ఏం చేస్తాడు? ప్రార్థన చేసుకోవడానికి మనసు రాకుండా చేస్తాడు కదా. వాక్యం వినకుండా మనసు చేస్తాడు, కలిగిస్తాడు. మందిరానికి రాకుండా చేస్తాడు. ఏంటి పోతా ఉంటే మందిరానికి వెళ్తే ఏమొస్తుందిలే కదా. అక్కడికి పోతే ఏం చేస్తావు? అటు ఇటు తిరుగుదా కదా. వాడు ఎట్లా తిరిగి నిన్ను దేవుని యొక్క కృపను పొందుకోకుండా, దేవుని సన్నిధిలో నేను చేరుకోకుండా, నీ దేవునితో ఆశీర్వాదం పొందుకోకుండా వాడు దూరం చేయడానికి వాడు కంకను కట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. అందుకే వానికి ఇచ్చే తప్పే చోటేయకూడే అన్నాడు. ఏం చేయకూడదంట? అపవాదికి ఏమీకూడదు? చోటేయకూడదు. చోటిచ్చామనుకో ఇంకా అయిపోయింది, ఇల్లంతా నాదే అని చెప్పి శుభ్రం మీ నత్తి మీద ఎక్కి కూర్చోంటాడు. అవునా కాదు? అందుకే పేతురు అన్నాడు, అందుకే వాడు గర్జించి సింహం వల్ల తిరుగుతున్నాడు, కానీ వానికి చోటు ఇవ్వద్దండి అన్నాడు. అందుకే ప్రభునందు ప్రియమైన దేవుడా, మనం మెలుకుగా ఉండాలి. అందుకే వానికి అపవాదికి చోటు కూడా మెలుకు కలిగి ఉండాలి. ఎలాగా ఉండాలంట? మెలుకు కలిగి ఉండాలంటే చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 13-14 వచనాలు. మెలకుగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై. ఎలా ఉండాలంట? పౌరుషం గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి అని భక్తుడైన పౌలు మనను హెచ్చరిస్తుంది. ఎవరు? అపోస్తులైన పౌలు ఏమంటాడంటే మెలకు కలిగి ఉండండి. ఎందుకంటే వాడు చోటు ఇవ్వద్దండి కదా. ఎటువంటి వాడైనా వాడు పడద్రోయడానికి వాడు సమర్థుడు. నువ్వు మెలకుగా ఉండాలి, నిద్రపోవద్దు. అందుకే మెలకుగా ఉండండి, విశ్వాసమునందు
ఎలా ఉండాలట? నిలకడగా ఉండండి, విశ్వాసంలో నిలిచి ఉండండి, పడిపోవద్దండి అంటున్నారు. విశ్వాసం ఎలా ఉండాలంట? నిలకడగా ఉండండి. మరి తర్వాత పౌరుషం గలవారై ఉండాలంట. పౌరుషం ఎప్పుడైతే నీ దగ్గర ఏమైనా వచ్చి కొట్లాడుకోవడానికి వచ్చినప్పుడు నీ పౌరుషము, నీ బలం చూపిస్తావు కదా, అవునా కదా? ఎవరైనా నీ మీద కొట్టడానికి ఒకవేళ రాయేమైనా కట్ట తీసుకుంటే అనుకోండి, ఉంటూ ఉంటావా? కొట్టించుకుంటావా? కొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటావు కదా. నీ బలము, నీ శక్తిని అంతటినీ, నీ పౌరుషం ఏంటో ఎదుటి వారిని చూపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటావు, అవునా కాదు? అందుకే ఎవరి మీద ఉండాలి మన పౌరుషం? పక్కింటి వాళ్ళ కాదు, వీధిలో ఉన్న వాళ్ళ మీద కాదు, బంధువులతో కాదు. మనం ఎవరితో పౌరుషం కలిగి ఉండాలంటే అపవాది అయిన సాతానుని పౌరుషం కలిగి ఉండాలి. పౌరుషం అంటే వాడిని ఓడించడానికి, వాడిని ఎదిరించడానికి పౌరుషం కలిగి ఉండాలి. పౌరుషం అంటే ఎప్పుడు వస్తుంది చెప్పండి? ఎలా ఉంటుంది పౌరుషం? పౌరుషం అంటే కొడతాడా? పౌరుషం ఎప్పుడు వస్తుంది? మానవునికి రోషం ఎప్పుడు వస్తుంది? బాగా వాడిని సహించేంత వరకు సహిస్తాడు కదా. సహించిన తర్వాత అతి మించిపోతే ఏమైపోతుంది? అతి మించిన తర్వాత కోపం వస్తుంది కదా. కోపం వచ్చిన తర్వాత రోషం వస్తుంది. ఆ రోషం ఎలా ఉంటుంది చెప్పండి? అప్పుడు ఎలా ఉంటుంది? బాగా రోషం ఉన్న వాడికి కోపం వచ్చినప్పుడు వాడు పోయి అంత రోషం ఉన్న ఊరికే చెప్పని తాకి వస్తాడా? చెప్ప తాకి వస్తాడా? వాడిని కొట్టేంత వరకు వాడు ఆ పౌరుషం ఏంటో, శక్తి ఏంటో చూపిస్తాడు. మన పౌరుషం అనేది అపవాది అయిన సాతాను మీద మన పౌరుషం చూపించాలి. నువ్వు గర్జించే సింహం అనే వాడు తిరుగుతున్నా, సింహం వచ్చిందంటే సింహాన్ని ఊరికే ఉంటావా? అయ్యో వచ్చింది కదా చెప్పి ప్రయత్నించకుండా మనం రక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తారా? చేయరా? ఏం చేస్తారు? కట్టో ఏదో తీసుకుని వాడు సింహం మన మీదకి వచ్చింది అనుకో, బలవంతంగా వచ్చిన తర్వాత మన కోపం వస్తుందో కాదు. కోపం వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం? కట్టి తీసుకుని దాన్ని ఎదిరించడానికి వెళతాం కదా. మరి అపవాది అనే సాతానుడు మన మీదికి, మనలో ఆయన అపవాది మన మీదికి వచ్చినప్పుడు మనం ఏం చేయాలంట? పౌరుషం గలవారై ఉండాలి, మెరుపు కలిగి ఉండాలి. తర్వాత విశ్వాసం నిలకడగా నిలబడాలి. విశ్వాసంలో మనం పడిపోకుండా నిలబడాలి. పడిపోకుండా నిలబడిన తర్వాత రోషం కలిగిన వారై ఉండాలి. రోషం కలిగిన వారై ఉండి ఎలా ఉండాలంట? బలవంతులై ఉండాలంట. దేంట్లో బలం? బలం కావాలంటే మానవులు ఏం చేస్తున్నారు? ఈ రోజుల్లో మంచి తిండి తింటున్నారు. మటన్, చికెన్ కదా, కూరగాయలు వాళ్ళు తింటే కదా మానవుడికి బలం వచ్చేది. లేకపోతే వస్తుందా? మానవుడు ఏం తినకపోతే బలం వస్తుందా? బలం రాదు. అందుకే తింటే బలం వస్తుంది. అందుకే మన దేవుని యొక్క వాక్యం ఎప్పుడైతే నెమ్మది వేస్తూ ఉన్నప్పుడు, దేవుళ్ళలో ప్రార్థన ఉన్నప్పుడు, దేవుని వాక్యం వింటూ ఉన్నప్పుడు మీరు బలం కలిగిన వారిగా ఉంటారు. నీ వాక్యం వినకపోతే, ప్రార్థన చేయకపోతే, దేవుని విశ్వాసం నిలకడగా నిలవకపోతే నువ్వు బలము లేని వారి అయిపోతావు, అవునా కాదు? అందుకే పౌరుషం కలిగి బలం కలిగిన వారిగా ఉండాలంటే దేవుని యందు, వాక్యం యందు విశ్వాసం కలిగి ఉండాలి. వాక్యం వినాలి, ప్రార్థన చేయాలి, బైబిల్ చదవాలి, ధ్యానించాలి. నువ్వు ఎప్పుడైతే ధ్యానిస్తావో అప్పుడు నువ్వు బలం కలిగి ఉంటావు. బలం కలిగి ఉన్నప్పుడు వాక్యం ద్వారా అపవాదని సాతాన్ని వాక్యం ద్వారా గద్దించగలుగుతా, వాడిని తొక్కు వేయడానికి శక్తిని పొందుకుంటాం, అవునా కాదా? ఊరికే ఎందుకంటే చాలా మంది దయ్యాలు పట్టినప్పుడు దయ్యాలు మానవుని శక్తి కంటే గొప్పది, అవునా కాదు? బలం కలిగిన దయ్యాలు, అవునా కాదు? దయ్యం పట్టిన వాడిని పోయి పోతుందా? పోతుందా? పోదు. ఏం చేయాలి? అది పోవాలంటే, ఆ యొక్క దురాత్మ పోవాలంటే దైవ ఆత్మని పొందుకున్నప్పుడు, దైవ శక్తిని ఎప్పుడైతే పొందుకుంటావో ఆ శక్తి ద్వారా ఆ దురాత్మను దైవ ఆత్మ ద్వారా నువ్వు గద్దించడం వెళ్ళిపోతుంది, అవునా కాదు? అంటే నువ్వు ప్రార్థన శక్తిని ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో, ప్రార్థన నువ్వు ఎంత ప్రార్థన చేస్తావో, ఎంత వాక్యం ధ్యానిస్తావో, ఎంత వాక్యం వినగలుగుతావో అప్పుడు నువ్వు రోషం కలిగి బలవంతులుగా నిలబడతావు. అపవాది వచ్చినప్పుడు అపవాదిని ఎదిరించడానికి నీవు శక్తి కలిగి ఉంటావు, పౌరుషం కలిగి ఉంటావు. హల్లెలూయా. అందుకే పౌరుషం కలిగి ఉండాలంటే, బలం పొందుకోవాలంటే దేవుని యొక్క వాక్యాన్ని నెమరు వేస్తూ ఉండాలి, దేవుని వాక్యం వింటూ ఉండాలి, గ్రహించుకోవాలి, విని విశ్వాసంలో నిలకడగా ఉండాలి. హల్లెలూయా.